మోసపూరిత హామీలు అబద్ధాలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందంటూ మాజీ మంత్రి తలసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పై కాంగ్రెస్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదంటూ హెచ్చరించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం కాబట్టే అహంకారం ఉందని, ఏమీ చేయలేని వారు మాత్రమే విమర్శలు గుప్పిస్తారంటూ తలసాని సెటైర్లు వేశారు. మాజీ శాసనసభ్యులు రమేష్ అన్న గారు వేదికను అలంకరించినటువంటి మన పార్టీ డివిజన్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులకు, ఉద్యమకారులకు, మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ మనస్ఫూర్తిగా మీడియా మిత్రుల్లో కూడా అభినందనలు. అన్న, ఈరోజు పిలవడానికి కారణం ఏంటంటే ఓన్లీ బూత్ కమిటీ మెంబర్లతో పాటు పార్టీల యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళని తప్ప పబ్లిక్ని ఎవరిని పిలవలేదు. ఎందుకంటే మళ్ళా అది ఒక కన్ఫ్యూజన్. వాళ్ళు వస్తారు, కొద్దిసేపు కూర్చుంటారు, వెళ్ళిపోతారు. ఇవన్నీ కన్ఫ్యూజన్ లేకుండా ఓన్లీ కొంత డిసిప్లిన్ గా ఉండాలి, చెప్పిన అంశం కూడా వాళ్ళ దృష్టికి పోవాలనేటువంటి ఉద్దేశంతో లిమిటెడ్ గానే బూత్ కమిటీ మెంబర్లు ఏమో కంపల్సరీ, దాంతోపాటు డివిజన్లో యాక్టివ్ ఉన్న వాళ్ళని రమ్మని పిలవడం జరిగింది. అయితే దీంట్లో ఎస్ఐఆర్ ఏదైతే జరుగుతుందో దేశవ్యాప్తంగా కూడా దీని మీద ఒక పెద్ద చర్చ ఉంది. ఓట్లు తొలగిస్తున్నారని, ప్రధానంగా మైనారిటీ ఓట్లు, ముస్లింస్ గాని క్రిస్టియన్స్ గాని ఏవైతే బీజేపీకి పడే ఓట్లు అనుకునేవన్నీ తొలగిస్తున్నారనేది దేశవ్యాప్తంగా ఒక చర్చ, గొడవలు ఇవన్నీ జరుగుతున్నాయి. పార్లమెంట్లో కూడా జరుగుతున్నాయి, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా. అయితే దీన్ని పకడ్బందీగా తీసుకెళ్దామంటే ఏదైతే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు జిహెచ్ఎంసీ కలిసి ఈ కార్యక్రమాన్ని కార్యాచరణ చేసినప్పుడు ఫీల్డ్లో ఏముందంటే ఒక అంగన్వాడీస్ను కానీ, అదేవిధంగా ఏదైతే స్వీపర్ ఉన్నారో మన జిహెచ్ఎంసీ స్వీపర్, వీళ్ళని పెట్టిరు. దాంట్లో కొంతమంది యాక్టివ్గా ఉన్న వాళ్ళని, ఎవరైతే ఒక డివిజన్లో ఒక బూత్లో 7-8 బూత్లు ఉంటే ఒక ఇద్దరినేమో టెక్నికల్ పర్సన్ ని పెట్టారు. వాడేమో అంతా షో చేసి చూపిస్తుంటే ఇది ఇట్లా యాప్లో ఇట్లా డౌన్లోడ్ చేయాలి, ఈ పద్ధతిలో చేయాలి, ఈ పద్ధతిలో చేయాలని. అదంతా నేను చూసిన తర్వాత కమిషనర్ గారితో మాట్లాడినా, మా డీసీలతో కూడా మాట్లాడితే, నేనన్నా మీరు క్లాస్ 4th ఎంప్లాయీని పెట్టి ఇది టెక్నికల్ సైడ్ చేయమంటే ఏడికేం జరుగుతుంది ఇదంతా, కాబట్టి ఇది పద్ధతిగా లేదని చెప్పి వార్నింగ్ ఇచ్చాం. తర్వాత కమిషనర్కు, ఎలక్షన్ కమిషన్కు ఒక లెటర్ రాసి పంపించినప్పుడు కమిషనర్ గారు యాక్సెప్ట్ చేశారు. నేనన్నా ఇంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు మీ ఇష్టం ఉన్నట్టు చేసుకుంటే కరెక్ట్ కాదు కదా అని. దాంట్లో అడిగింది ఏంటంటే ఎవరైతే డెత్ అయిన వాళ్ళది మీరు డిలీట్ చేయాలి కదా అని అడిగినాను. అడిగితే ఆ ఇంటి పర్సన్ వచ్చి ఆథరైజ్ చేసి ఒక లెటర్ ఇవ్వాలన్నట, ఈ మనిషి డెత్ అయిందని. నేనన్నా మీ డిపార్ట్మెంట్లో డెత్ సర్టిఫికేట్స్ ఇస్తారు కదా, రికార్డ్ తీయండి. ఇప్పుడు మా నాయన చనిపోయిందని నేను పోయి ఎట్లా చెప్తా? అక్కడికి పోయి మా నాయన చనిపోయిందని నేను పోయి చెప్పలేను కదా. అది మీ డ్యూటీ, మీరు చేయాలి. రెండోది, ఎవరైతే మైగ్రేట్ అయ్యారు, అక్కడ నుంచి ఇక్కడ పోయారు, ఇక్కడ నుంచి అక్కడ పోయిన వాళ్ళది కూడా మీరు చెక్ చేసుకోండి అని చెప్పినాం. దీంతో పాటు కొత్త ఎన్రోల్మెంట్ కూడా 18 సంవత్సరాలు నిండిన వాళ్లకు ఎన్రోల్ చేయాలనేటువంటి ప్రాసెస్ కూడా చెప్పినాం. అయితే దీంట్లో ఏంటంటే కొంతమంది, అంటే మా కాన్స్టిట్యున్సీలో అందరు యాక్టివ్గా చేశారని చెప్పాను, కానీ కొంతమందికి ఏంటంటే బద్ధకం ఎక్కువైపోయి చేస్తలేరు. కొంతమంది ఏమో యాక్టివ్గా చేస్తారు. వాళ్ళేమో అనుకుంటారంటే మేము ఏది రాసిస్తా చూస్తాడు కదా అనుకుంటారు. కానీ సరే, మున్సిపల్ ఎలక్షన్ దగ్గర ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. అయితే దీంట్లో ఏంటంటే మీ అందరికి రిక్వెస్ట్ చేసేది, ఈ రోజు సనత్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఒకప్పుడు నేను సికింద్రాబాదు 3 సార్లు అక్కడ ప్రాతినిధ్యం వహించిన, తర్వాత ఇక్కడికి వచ్చేసరికి 3వసారి. అయితే సికింద్రాబాద్ కు సనత్ నగర్ కు ఉన్న డిఫరెన్స్, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఉన్న వాతావరణం, ఇక్కడ ఉన్నటువంటి ఇదంతా మల్టీ కల్చర్, అన్ని ప్రాంతాల వాళ్ళు, మన వాళ్ళు అందరు కలిసి ఉండేటువంటి ప్రాంతం సనత్ నగర్. అయితే మాకు మొదటి నుంచి ఏంటంటే ఒక అలవాటు, ఓ డిసిప్లిన్ గా ఉండాలనేటువంటి అలవాటు
మెయిన్ టైం సెన్స్. ఏదైతే టైమింగ్ అనేది గంట కొట్టినట్టే 10 గంటలకు పోతామంటే 9 గంటల 59 నిమిషాలకు అక్కడ ఉంటాం. మన కార్యకర్తలను అదే విధంగా తయారు చేసినాం, అధికారులను కూడా అదే పద్ధతిలో తయారు చేసినాం. రెండోది, ఇదంతా నా కుటుంబం. ఈ కుటుంబానికి ఏంటంటే డే 1 నుంచి, ఈ రోజు కాదు, డే 1 నుంచి నాకు ఒక కార్పొరేటర్ యాక్సెస్ ఉండదు. ప్రతి కార్యకర్త డైరెక్ట్ గా వచ్చి మాట్లాడేటువంటి అవకాశం అది మన దగ్గర ఉంది. రెండోది, గడిచిన 35 సంవత్సరాల నుంచి ఏ ఇంట్లో పెళ్ళైనా మన చెయ్యి కంపల్సరీ ఆ ఇంటి మీద ఉండవలసిందే. రెండోది, ఏ ఇంట్లో ఎవరన్నా చనిపోయినా గానీ మన చెయ్యి కంపల్సరీ ఆ ఇంటి మీద ఉండవలసిందే. రెండోది, రెగ్యులర్ గా ప్రజలకైతే ఒక పద్ధతి, మన పార్టీ నాయకుల కార్యకర్తలకు ఏదైనా ఇబ్బందులున్నా, ఆరోగ్యపరమైన సమస్య ఉన్నా, వాళ్ళ ఇంట్లో పెళ్లి కార్యక్రమం ఉన్నా, ఇంకేదైనా కార్యక్రమం ఉంటే జర చెయ్యి పెద్దగా అవుతుంది. ఆ పద్ధతిలో మనం నడిపించుకుంటూ వచ్చినాం. రెండోది, రాజకీయాలలో కొంతమందికి అవకాశం వస్తుంది, కొంతమందికి రాదు. నా అదృష్టమో దురదృష్టమో సికింద్రాబాద్ లో ప్రాతినిధ్యం వహిస్తే 9 డివిజన్లు ఉంటే మహిళలకే వచ్చినాయి, మొన్న 6 ఉంటే మహిళలకే వచ్చినాయి. వీళ్ళకి ఏంటంటే అనుమానం, సినన్న కావాలని చెప్పించిన రిజర్వేషన్లు అని వాళ్ళకి అనుమానం. ఆ రోజు మీకు గుర్తుండే ఉంటుంది, ఆ రోజు హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్లప్పుడు రిజర్వేషన్లు వచ్చినప్పుడు మనము ఎక్కడికేమో వస్తున్నాం, కార్లు ఇద్దరమే ఉన్నాం, షంబీపూర్ రాజు కూడా ఉండు. అన్న ఒకసారి చూస్తావా అని మీరు ఫోన్లో అడిగితే నేనన్నా నాకు పెద్ద తలకాయ నొప్పి, నేను చూడనని చెప్పిన మీకు గుర్తుండే ఉంటుంది. సరే, ఎవరైనా కానీ మన నాయకులు మన కార్యకర్తలే. అయితే మా కార్పొరేటర్లు మీరు 99 మందిని గెలిపించారు. బట్ మా కాన్స్టిట్యున్సీలోని డిసిప్లిన్ ఎక్కడ ఉండదు. రెండోది, మా కార్పొరేటర్లకు మాకు ఉన్నటువంటి యాక్సెస్ చాలా కుటుంబ సభ్యుల యాక్సెస్ ప్రకారం ఏ డెవలప్మెంట్ కార్యక్రమం ఉన్నా, ఏది ఉన్నా కానీ వారి ద్వారానే జరిగేటువంటి కార్యక్రమాలు మన దగ్గర ఉంటాయి. అది మేము మెయింటైన్ చేసుకుంటూ వచ్చినాం. చాలా మంది మీకు రాజకీయాలలో నా అనుభవం ప్రకారం చెప్తున్నా, కొంతమంది నాయకుడిగా ఎదగగానే వాడి నీడను చూసి భయపడతాడు. రెండోది, కార్పొరేటర్లను చూసి భయపడతారు. వీరేంది నా నెత్తి మీద వచ్చి కూర్చుంటారేమో, లేకపోతే ఆ నీడ చూసి భయపడినోడు జీవితకాలంలో రాజకీయాల్లో ముందుకు పోలేడు. ఎందుకంటే మన శక్తి సామర్థ్యాలు ఏందో మనకు తెలిసినప్పుడు ఇతరులతోని భయపడవలసినటువంటి అవసరాలు మనకు ఉండవు. రెండోది, పార్టీ కార్యక్రమాలలో రెగ్యులర్ గా కార్యకర్తలు అనేవాళ్ళు ఎంతో గొప్పవాళ్ళంటే చాలా మందికి ఈ విషయం తెలియదు. మనం మీటింగులు పెట్టినప్పుడు, లేకపోతే మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇనాగ్రేషన్లప్పుడు గాని, లేకపోతే ప్రభుత్వం పోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మా అక్క చెల్లెళ్ళు ఒక ప్రోగ్రాం పెడితే వస్తారు ఆడికి, మనం అలా చూసి సంతోషపడతాం. కానీ మనము తెలుసుకోనిక 25-30 ఏళ్ళు పడుతుంది ఆమె ఎట్లొస్తుంది ఆడికి ఆ ప్రోగ్రాం దగ్గరికి. ఇది దూరమైనటువంటి ప్లేస్ కదా, ఆటోలో వస్తుందా, బస్సులో వస్తుందా? ఈ విధంగా ఏమైతుందంటే వాళ్ళ ఖర్చుల భారం అనేది విపరీతంగా పడుతున్నటువంటిది. అదేవిధంగా మన నాయకులు కార్యకర్తలు కూడా ఏ కార్యక్రమం పెట్టినా వాళ్ళు వస్తారు. మా దగ్గర ఏంటంటే ఒక సిస్టమ్ ఉంది, మీరు ఒక 1000 మందిని తెమ్మంటే వేయించుకొని ఆ 1000 మందిని తీసుకొని వస్తాం. మేము ఈ మధ్యన కొత్త సిస్టమ్ ఏం పెట్టినామంటే, ఈ కార్లల్లా, ఆటోలల్లా, టెంపోలల్లా తిరిగేది కంటే సింపుల్ గా మోటార్ సైకిల్ మీద ఇద్దరు రావాలనేటువంటి కార్యక్రమం పెట్టినాం. అది ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు, ఏ ఇబ్బందులు ఉండదు, మంచిగా మజాగా రోడ్డు మీద మోటార్ సైకిల్ నడిపించుకుంటూ వచ్చేటువంటి కార్యక్రమాన్ని. ఏదైనా మహిళలు ఉంటే కార్లల్లో వచ్చేటువంటి కార్యక్రమాలు. మీరు వరంగల్ మీటింగ్ పెట్టినా వస్తారు, లేకపోతే ఏ జిల్లాల మీటింగ్ మన పార్టీ మీటింగ్లు పెట్టినప్పుడు వస్తాయి. అయితే రాజకీయాలలో మా కాన్స్టిట్యున్సీ డిసిప్లిన్ కూడా మీకు చెప్తా. మేము ఎప్పుడు కూడా ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు, అసెంబ్లీ ఎలక్షన్లో మేము మాకు రైవల్ గా ఉన్నటువంటి ఏ క్యాండిడేట్ ని మేము తిట్టాం. మా నాయకుల కార్యకర్తలు కూడా ప్రచారం జరిగేటప్పుడు మేము నడుచుకుంటూ పోయే దాంట్లో వాళ్ళు ఎదురొస్తే మేము వేరే గల్లీలకి పోతాం. అది మా దగ్గర ఉన్నటువంటిది.
ఇప్పుడు గతంలో ఒక ముఖ్యమంత్రి గారి కొడుకు రాజ్యం వెళ్ళాడు ఆ కాన్స్టిట్యున్సీలో. నేను గెలిచిన తర్వాత దగ్గర 4-5 సంవత్సరాలు నా మీద స్టేట్మెంట్లు. ఎవడన్నా కొట్లాడుకుంటే నాకే అంటగడుతుండే, ఎవడన్నా అక్కడ జాగా ఉంటే నాకే అంటగడుతుండే. మా వాళ్ళు ఏమంతా బాయిలైపోతుండే. బాయిలైపోయి వాళ్ళు ఇట్లా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు కదంటే మీరు మాట్లాడదని చెప్పి నేను మాట్లాడను, మీరు మాట్లాడద్దని. ఎందుకంటే ఒక నాయకుని కథం పట్టియాలంటే అసలు మాట్లాడకపోతేనే ఆడు కథం అవుతాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలల్లో మొన్న జరిగిన ఎలక్షన్ల సరే వాళ్ళు ఎన్ని చెప్పినా గాని కాన్స్టిట్యున్సీలో మాత్రం ఈ 12 సంవత్సరాలు కేసీఆర్ గారి దయ వల్ల మేము 9.5 సంవత్సరాలు మనం అధికారంలో ఉంటే మా కాన్స్టిట్యున్సీలో మన పార్టీ నాయకులు కార్యకర్తలు కాదు ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన మీద కూడా చిన్న పిట్టి కేసు కూడా మేము పెట్టలే. చిన్న పిట్టి కేసు ఎవరి మీద మనం పెట్టినామా? మన వాళ్ళు వచ్చి ఎంత చెప్పినా నేను దాన్ని అలో చేయకపోతుంటే ఏదైతే రియాలిటీగా జరిగేది దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటున్నారు. రెండోది అధికారంలో ఉన్నప్పుడు అసలు సనత్ నగర్ మీ యొక్క కోఆపరేషన్ కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ ఉండు కాబట్టి మీ కోఆపరేషన్ తోని అద్భుతాలు చేసినాం. అసలు సనత్ నగర్ లా ప్రజలు మీరు ఏ ఎలక్షన్ ఎప్పుడు అది ఎలక్షన్లు వచ్చినా కానీ నడుచుకుంటూ తిరుగుతూ గెలుస్తాం. ఎందుకంటే ప్రజలకు ఉన్నటువంటి యాక్సెస్ మాతో ఉన్నటువంటిది. రెండోది ఎటువంటి కార్యక్రమాలంటే అసలు ఇది జరగదు అనేటువంటి కార్యక్రమాలు ఏవైతుంటే ఆ పబ్లిక్ ఏంది శ్రీనివాస్ యాదవ్ దగ్గర పోతే జరుగుతుందని ఆ పద్ధతిలో చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు 2.5 సంవత్సరాలు, ఒక నెల అయితే ఇంకా 15 రోజులు అయితే ఈ గవర్నమెంట్ లా మేము ఈ 2 సంవత్సరాల 5 మాసాలలో ఏ పని కోసం మేము గవర్నమెంట్ దగ్గరకు పోలే. ఏ మంత్రి దగ్గరకో ముఖ్యమంత్రి దగ్గరకో పెళ్లి కార్డు తప్ప ఏ కార్యక్రమం ఏ పని మీద మేము పోలే. రెండోది మా దగ్గర పని జరుగుతుంది. ఎందుకంటే మా శక్తి అది. మేము ఉన్నా లేకపోయినా అధికారంలో పని చేపిస్తాం. ఇప్పటి నా కాన్స్టిట్యున్సీలో సిమెంట్ రోడ్లు అవుతున్నాయి, సివరేజ్ లైన్లు అవుతున్నాయి, స్ట్రీట్ లైట్లు అవుతున్నాయి. వేరే దగ్గర ఆశ్చర్యపోతున్నారు ఎట్లా జరుగుతుందని చెప్పి. చేపించుకునే శక్తి మనకు ఉంది కాబట్టి ఆ పద్ధతిలో చేపించుకుంటున్నాం. మేం మాత్రం ఎవరి దగ్గరికి పోము, ఎవరితోని గొడవలు చేసుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు కాబట్టి మేము ఆ పద్ధతిలో మేము ముందుకెళ్లుకుంటూ వస్తున్నాం. రెండోది పార్టీ పరంగా ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ ఉద్యమ నేపథ్యం 1969 ఆ తర్వాత జరిగిన 72 ఇవన్నీ మనం చూడలే. స్వాతంత్రం 1947 సంవత్సరంలో కూడా మనం చూడలే. కానీ తెలంగాణ ఉద్యమాన్ని కళ్ళారా చూసినటువంటి వ్యక్తులం ఇక్కడ మనం అందరం ఉన్నాం. అసలు ఈ పార్టీ ఆవిర్భావం ఎట్లా జరిగింది, కేసీఆర్ గారు ఏ పద్ధతిలో నాయకత్వం వహించారు, కేసీఆర్ గారి కంటే ముందు బలమైనటువంటి నాయకత్వం లేదా అంటే ఉంది. ఎంఐఎంలు ఉన్నారు కానీ కేసీఆర్ కు ఉన్నంత నాలెడ్జ్, కేసీఆర్ గారికి ఉన్నంత తెలివితేటలు, ఉద్యమ స్ఫూర్తి, పోరాట పటిమ, రెండోది తెలంగాణ భూభాగం మీద ఉన్నటువంటి ఆయనకున్నటువంటి ఐడియాలజీ ఎవరికి లేదు. కాబట్టి మీరు చూస్తారు రాజకీయాలల్లో చిల్లర బుల్లరుగా మాట్లాడే వాళ్ళని చూస్తారు, బయట వాళ్ళు పక్కన పెట్టి మన ముఖ్యమంత్రి గారిని చూస్తారు. మాట్లాడితే బూతు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రిని కూడా మనమందరం మన కళ్ళారా చూస్తాం. కానీ కేసీఆర్ గారి పరిపాలన సరే, తెలంగాణ ఉద్యమ పోరాటం ఎట్లొచ్చింది ఏంది అనేది నాకంటే మీ అందరికీ బాగా తెలుసు కాబట్టి దాని జోలికి పోకుండా వచ్చినటువంటి రాష్ట్రాన్ని ఎన్ని అద్భుతాలు చేశారు. మీరు గ్రామాలలో, హైదరాబాద్ లో మనం ఉంటాం కాబట్టి మనకు చాలా తక్కువ తెలుస్తుంది. మన బంధువులు గ్రామాలలో ఉంటారు కాబట్టి మనకంటే ఎక్కువ తెలుస్తుంది. అక్కడ నీళ్లు లేక, కరెంటు లేక, వాళ్లకు చెరువు ఎండిపోయి రకరకాల సమస్యలు. ఆ రకరకాల సమస్యల మధ్యన 65 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ గడిచిపోయినటువంటి దరిమిల కేసీఆర్ గారు వచ్చిన తర్వాత
24 గంటల కరెంట్. అందరు ఆశ్చర్యపోయారు, దేశమే అబ్బురపడ్డది, ఎట్లిస్తారు 24 గంటల కరెంట్ అని. ఆ తర్వాత మిషన్ కాకతీయ తర్వాత భూగర్భ జలాలు పెంచుకోవడం, ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు ఇచ్చేది. ఇప్పుడు చూడు, ఒకప్పుడు గ్రామాలలో మనం ఊర్లోకి పండగల పూట పోతే మా అక్క చెల్లెళ్ళు బిందెలు ఎత్తుకొని పోతుండే. కానీ ఎండాకాలం చెరువు ఎండిపాయే, బావి ఎండిపాయే. అసలు బతుకమ్మ పండుగ పుట్టిందే అక్కడ. చాలా మందికి తెలియదు బతుకమ్మ అంటే. ఆ రోజు ఏంటంటే కష్టపడి కష్టం చేసి పొద్దున్న లేచి పొలం దగ్గరికి పోయి మరి దుక్కి దున్ని ఎరువు చేతిలో పంట వచ్చిన తర్వాత పోతే గిట్టుబాటు లేకపోతే ఆ అక్కజల్లంలో ఆడ గట్టు మీద కూర్చొని మా బతికేంది బతుకమ్మ అనేటువంటి పాట స్టార్ట్ అయింది అక్కడ. అక్కడి నుంచి వచ్చినటువంటి బతుకమ్మ కేసీఆర్ గారు పుణ్యమా అంటూ విశ్వవ్యాప్తం అయిపోయింది. ఫ్లైట్ల బతుకమ్మ ఆడుతున్నారు, లండన్లో బతుకమ్మ ఆడుతున్నారు, అమెరికాలో బతుకమ్మ ఆడుతున్నారు. అయితే ఇవన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత వారు అద్భుతమైనటువంటి పరిపాలన ఇచ్చిండు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని అద్భుతాలు చేశారు. ఒక సెక్రటరేట్ ఈ దేశానికి ప్రైడ్ కదా సెక్రటరేట్. ఆ ముంగట అమరవీరుల స్తూపం. రెండోది భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 125 అడుగుల విగ్రహం. రెండోది జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, గురుకుల పాఠశాలలు కానీ. వీళ్ళ ముఖానికి ఒక దుర్గం చెరువు గట్మని చూపిస్తా. ఒక దుర్గం చెరువు గట్మని. కేటీఆర్ గారు అంటే ఆ రోజు అమెరికాలో చదువుకొని వాళ్ళు రెగ్యులర్ గా వారు అక్కడనే ఉంటుండే కాబట్టి ఆ విజన్ వాళ్ళు చదువుకుంటారు కాబట్టి తన విజన్ తోనే హైదరాబాద్ ను ఒక డిజైన్ చేసి, అంటే ఒక ఫ్లైఓవర్ లేకపోతే అండర్ పాస్ ఇది కాదు, డ్రైనేజీ వ్యవస్థ ఎట్లా, స్టామ్ వాటర్ డ్రైన్ ఎట్లుండాలి, గార్డెన్ ఎట్లుండాలి, పార్క్ ఎట్లుండాలి, ఓపెన్ జిమ్ ఎట్లుండాలి, రోడ్లు. కరోనా వైరస్ లో అందరు ఇళ్లలో పండుకుంటే కర్ఫ్యూ అయ్యి ఇంట్లోకి బయటికి వెళ్ళకపోతే వారం రోజులు రోడ్డు మీదకి బయటకు వస్తే అన్ని రోడ్లు వచ్చేసినాయి. ఎట్లొచ్చినాయి? అదొక విజన్. వారికి ఉన్నటువంటి అనుభవం. ఒక డబుల్ బెడ్రూమ్ టీవీలో చూస్తారు, మీరు పేపర్లో చూస్తారు, ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్. ఎవరు అయ్యా జాగిర్రా నాయన? అది కట్టింది మనం కదా. 1,00,000 కట్టినాం కదా. 1,00,000 కట్టినాం మన కండ్ల మూట. బట్టి విక్రమార్క గారిని అయితే తీసుకుపోయి చూపించిన. కాబట్టి ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఏంటంటే అధికారం మన చేతిలో లేదు. పోనీ ఏమైనా అద్భుతాలు చేసిండ్రా ఈ 2.5 సంవత్సరాల్లో? బూతు మాటలు తప్ప అద్భుతాలు ఎక్కడున్నాయి? ఎక్కడన్నా డెవలప్మెంట్ మీద, వెల్ఫేర్ మీద ప్రజలకు ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పినటువంటి 200-500 ఇస్తానని మహిళలకు మోసం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి దాన్ని మోసం చేశారు. రైతు భరోసా అని చెప్పి అక్కడ మోసం చేశారు. ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో కేటీఆర్ గారు చాలా ఉధృతంగా ముందుకెళ్తారు, ఉధృతంగా మాట్లాడుతారు. మాట్లాడినప్పుడు కొంతమంది బాగా మాట్లాడుతుండంటారు, కొంతమంది ఏమంటారు ఈయనకు అహంకారం ఎక్కువ అని చెప్పి కొంతమంది మాట్లాడుతారు. నేను అడుగుతా మీ అందరికీ, కేసీఆర్ గారు ఎవరు? కేసీఆర్ గారు ఎవరు? మీ తండ్రి లాంటి వాళ్ళు. కేసీఆర్ గారు ఎవరు? జాతిపిత. ఆయన కన్న తండ్రి కదా. కేటీఆర్ కు కన్న తండ్రి కదా. నువ్వు నీ కొడుకునో మీ అన్ననో మీ నాయననో అంటే నువ్వు ఊకుంటావా? ఇంటికాడ కొట్లాటైతే మరి అలా తండ్రిని పట్టుకొని పేగులు మెడలేస్తా, తొక్కుతా. ఇప్పుడు తొక్కడానికి కూడా పర్సనాలిటీ మనలాగా ఉండాలి కదా. తొక్కడానికి కూడా నేను మెడల్ వేసుకుంటా. దీనికి ఆ కోటిలాడనికే ముఖ్యమంత్రి పదవి ఇస్తారా ఎవడన్నా? కాబట్టి ఒక కొడుకుగా ఆ తండ్రిని అన్నప్పుడు ఆ కొడుకు బాధ, ఆవేదన ఎట్లుంటుందో అది గుర్తుకు పెట్టుకోకుండా అటు సైడ్ ఏమో వాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడొచ్చు, కానీ మేము మాత్రం మాట్లాడొద్దు. ఇవి జరుగుతున్నాయి. కేసీఆర్ గారు 9 ఏళ్ల పరిపాలన చేశారు. ఏ రోజన్నా బూత్ మాటలు మాట్లాడుతుండేనా? కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్, ఐటీ శాఖ మంత్రి ఉండే. ఆయన విశ్వవేదికల మీద ఎంతో మంది ఎంఐఎంల మధ్యన మన రాష్ట్రానికి ఇండస్ట్రీస్ చేయడానికి
అద్భుతంగా మాట్లాడుతుండే. ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడిండే ఇట్లా. మరి ఏ తండ్రి పట్టుకొని ఎవడో మాట్లాడితే ఏ కొడుకు ఊకుంటాడండి ఈ దేశంలో? అది కదా రక్త సంబంధం అనేది. కాబట్టి ఇవన్నీ మనం పరిగణనలోకి తీసుకోవాలి. రెండోది ఏంటంటే మన ప్రభుత్వం కండ్లు మూసుకొని వస్తుంది, దాంట్లో అనుమానం ఏం లేదు. ఓ 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు మనకు కూడా కొంత రిలాక్స్ గా ఉండేటువంటి వాతావరణం ఉండాలి కదా. ఎప్పుడు చూసినా గానీ బిజీ 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 బిజీ, ఇక్కడ వరకు అక్కడ వరకు ఇదే పని అయిపోయి. ఓకే, ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు, అద్భుతాలు జరుగుతాయనుకుర్రు, చుక్కలు చూపిస్తారు. కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు మనం చేసుకుంటూ వచ్చినప్పుడు మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఏ డిసిప్లిన్ అయితే మనం మెయింటైన్ చేసుకుంటూ పోతున్నామో అదే పద్ధతిలో కొంత డెప్త్కి వెళ్ళండి. ఎందుకంటే ఒక ప్రమాదమైనటువంటి గంటిక ఈ ఎస్ఐఆర్. ఈ ఎస్ఐఆర్ ఏదైతే భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఇది మన యొక్క హక్కు, ప్రజాస్వామ్యంలో పౌరుని హక్కు. నాకు ఓటు అనేది నా జన్మ హక్కు, అది తీసేయడానికి వాడేవాడు. కానీ మీ అందరికీ నేను ఒకటే చెప్పేది ఏంటంటే, మనం ఇన్ టైంలో కూడా చేసుకోకపోతే వాడు పబ్లిష్ చేసిన తర్వాత నువ్వు ఏం చెప్పినా వినడు, వాడు డెమాలిష్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కాబట్టి దయచేసి మీకు అందరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కావాలంటే మళ్ళీ ఒక ట్రైనింగ్ పెట్టుకుందాం, మీకు డీటెయిల్ గా పిన్ టు పిన్ మీకు ఇస్తాం. ఈ రోజు మనం యాప్ మీరు ఎలక్షన్ లో చూసారు. ఆ రోజు మనోడు సాయి మీకు ఒక యాప్ ఒకటి తయారు చేసి ఇచ్చారు. ఆ యాప్ ఇచ్చినప్పుడు ఏం చేశారు, ఆ పద్ధతి ప్రకారం మనం చేసుకుంటూ పోయినాం. అది చాలా బాగుంది. అది మళ్ళీ ఒకసారి మీకు యాక్సెస్ ఇప్పిస్తాం, దాని ప్రకారం చేసుకొని పోవాలి. దీంతో పాటు మెంబర్షిప్, ఈ మెంబర్షిప్ కార్యక్రమాన్ని కూడా మొన్న కేసీఆర్ గారి నాయకత్వంలో మీటింగ్ అయినప్పుడు డిజిటల్ మెంబర్షిప్ చేయాలి. ఎందుకంటే మన బస్తీలలో అందరూ చదువుకొని ఉన్నారు, యంగ్ పిల్లలు ఉన్నారు, మీకు కూడా అనుభవాలు ఉన్నాయి కాబట్టి. రెండోది ఏంటంటే, ఒకవేళ మనం డిజిటల్ చేస్తే ఏమవుతుందంటే మనకు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు యాక్సెస్ చాలా దగ్గరగా డెవలప్ అవుతుంది. రెండోది వాళ్ళ డీటెయిల్స్, రెసిడెన్షియల్ అడ్రస్ తో పాటు వాళ్ళ ఫోన్ నంబర్ కానీ వాళ్ళ బర్త్డే కానివ్వండి, అవన్నీ కూడా దాంట్లో వస్తాయి. మీకు వీలున్నప్పుడు వాళ్ళ బర్త్డే విషయం చెప్పుకోవడానికి కూడా మనకు ఆ వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఇది మనకు జరగబోయేటువంటి కార్యక్రమం. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, మనం ఎవరికి భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో మన ప్రభుత్వమే మళ్ళీ తిరిగి వస్తుంది. మనము చూస్తా 2.5 సంవత్సరాలు అయింది, చూస్తా ఇంకా 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇక మన దగ్గర మతం పిచ్చి, ఆ పిచ్చి, ఈ పిచ్చి ఉంటే ఏ పిచ్చి లేకుండా ఉన్న గుళ్ళని మనమే కట్టిస్తాం, మస్జిద్లకు మనమే సహకరిస్తాం, చర్చిలకు మనమే సహకరిస్తాం, గురుద్వార్లకు మనమే సహకరిస్తాం. ఇక మనకంటే ఛాంపియన్ మాత్రం ఎవడు రానికే అవకాశమే లేదు. కాబట్టి మీ అందరికీ మీరు 12 ఏళ్లు చూశారు, తల ఎత్తుకునేలాగా మిమ్మల్ని తయారు చేసినమే తప్ప ఎవరిని తల దించుకునేలాగానో, లేకపోతే నాకు కోపం రాగానే మిమ్మల్ని తిట్టాలి, లేకపోతే మిమ్మల్ని నిలగొట్టాలి, లేకపోతే పార్టీల నుంచి ఇటువంటి కార్యక్రమాలు చేయలే. తప్పు చేస్తే చెప్పినాం, తప్పు చేస్తుండ్రు, అది సవరించుకోమని చెప్పి 4-5 చెప్పినాం తప్ప. ఓవరాల్ గా మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మనము తిరిగి అధికారంలోకి వస్తాం. తప్పకుండా మనం చేసే కార్యక్రమాలను మాత్రం నిరంతరంగా చేసుకొని పోవాలి. రెండోది కార్పొరేషన్ ఎలక్షన్. అన్న లాస్ట్ టైం మీరు కార్పొరేషన్ ఎలక్షన్లా మీకు ఒక మోడల్ చెప్తా నేను. మాకేందంటే ఈ మధ్యకాలంలోనే కాదు, గత అనుభవాల దృష్ట్యా టికెట్లు ఇచ్చేటప్పుడు ఏంటంటే కొంత క్యాస్ట్ అనేది కూడా బలంగా పనిచేస్తుంది. పని చేసినా చేయకపోయినా మనం ఆ బాధ్యత కింద చేయాలి. అయితే బన్సిలాల్పేట రిజర్వేషన్ కాబట్టి ఆటోమేటిక్ ఎస్సీ రిజర్వేషన్ కాబట్టి హేమలతకి ఇచ్చినాం. రెండోది మోండా మార్కెట్ దగ్గరకు వస్తే రూప మునూరు కాపుకి ఇచ్చినాం.
ఆడికని రామ్ గోపాల్ పెట్టుకొస్తే అరుణ గౌడుకి ఇచ్చినాం. ఆ పక్కన బేగంపేట పోతే ఓసారి నాయి బ్రహ్మణ, రెండోసారి ముదిరాజ్ మహేశ్వరి. ఆ తర్వాత అమీర్పేట పోతే అక్కడ తెలంగాణ ఆంధ్ర అనేటువంటి వాతావరణం ఉంటది కాబట్టి శేష్ కుమారి కాపు కమ్యూనిటీ ఆమెకి ఇచ్చాం. చివర సనత్ నగర్ పోతే బాలరెడ్డికి. కాబట్టి మేము అందరినీ బ్యాలెన్స్ చేసుకొని పోవాలనేటువంటిదే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇప్పుడు జరుగుతుంది కానీ మనం ఎప్పుడో పాటించినటువంటి ఇవన్నీ ఈ పద్ధతులు చేస్తాం. రెండోది, మనకు ప్రభుత్వం ఉన్నా లేకున్నా మాకు అధికారులతో దుష్మని ఉండదు, ప్రేమతో పని చేయించుకుంటాం. ఇప్పుడు కూడా ప్రేమతోనే పనిచేస్తారు వాళ్ళు ఏది చేసినా గాని. ఆ పద్ధతిని మేము మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ద్వారా రెండోది, మా సనత్ నగర్ వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారు. రెగ్యులర్ గా ప్రోగ్రాంలలో కలుస్తారు కానీ మిమ్మల్ని ఒకసారి చీఫ్ గెస్ట్ గా వస్తే మా వాళ్ళు కూడా సంతోషపడతారనేటువంటి ఉద్దేశంతో మీరు నంబర్ ఆఫ్ కార్యక్రమాలు మా సనత్ నగర్ లోనే చేశారు. అందరూ కూడా మీకు దగ్గరగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులే. కాబట్టి ఈ పద్ధతిలో మనం ముందుకెళ్లి, రెండోది మెంబర్షిప్ డ్రైవ్ కూడా మేము చాలా పకడ్బందీగా చేసి తప్పకుండా రాబో కాలంలో కూడా రెండోది జిల్లాలలో కాన్స్టిట్యున్సీ కానీ జిల్లా కమిటీలు కానీ మెంబర్షిప్ అయిన తర్వాత మన అందులో కూడా మా వాళ్ళకి అందరికీ ప్రాతినిధ్యం వచ్చే విధంగా. రెండోది ఒకటి మాత్రం నేను చివరిగా చెప్పేది ఒకటే, అధికారం అనేది పదవులు అనేది కొంతమందికి వస్తే కొంతమందికి రావు. కానీ గులాబీ జెండా అనేది పార్టీ అనేది మనకు శ్రీరామ రక్ష. ఇప్పుడు పొద్దున్న లేస్తే నీ బస్తీలో ఏదో సమస్య ఉన్నది, డ్రైనేజ్ సమస్యనో కరెంట్ సమస్యనో నీళ్ల సమస్యనో. కానీ వాడు ఎవరి దగ్గరికి ఎందుకు కూడా మీ దగ్గరికి ఎందుకు వస్తాడు? మీ దగ్గరకు వచ్చి అక్క నువ్వైతేనే చెప్పేయగలుగుతావు అని ఎందుకు వస్తాడు? అదే పార్టీ ఇచ్చినటువంటి గుర్తింపు. దానికంటే గొప్పది ఏముండదు. ఈ కార్పొరేటర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఒకే సందర్భాన్ని బట్టి వస్తుంటాయి పోతుంటాయి. కానీ పార్టీ జెండా అనేది రెండోది, మనం ఎవరి దగ్గర పనిచేస్తున్నాం? ఈ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి దగ్గర పనిచేస్తున్నాం మనం. కాబట్టి మనమే కేసీఆర్ శిష్యులుగా, మా నాయకుడు కేసీఆర్, మీరు ఏ రాష్ట్రం పోయినా ఎక్కడ పోయినా కానీ గులాబీ జెండా పేరు చెప్పి కేసీఆర్ పేరు చెప్తే ఎంత గర్వపడతారు? మీరే ఎన్నోసార్లు చెప్పారు నాకు. కాబట్టి అటువంటి కార్యక్రమాలు. రెండోది, మా కాన్స్టిట్యున్సీలో ఈ పైసలు వసూళ్లు, ఈ ఇల్లు కడితే వసూళ్లు, ఇవన్నీ మా దగ్గర ఏమి ఉండవు. ఎవరైనా చేయాలనుకున్నా రాత్రి కాగానే నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, పొద్దున్నే వాళ్ళకు ఫోన్ పోతుంది. అటువంటి కార్యక్రమాలకు మాత్రం మేము ఎప్పుడు ఎంకరేజ్ చేయం. రెండోది, అన్ని ఒక పద్ధతి ప్రకారమే. అందుకే నేను రెగ్యులర్ గా నాయకుడు అనేవాడు నిరంతరం ప్రజలలో ఉంటే వా నాయకు తిరుగు ఉండదు. నువ్వు తుఫాన్ వచ్చి కొట్టుకోపోతున్నా గానీ ఆ తుఫాన్తో నాకు సంబంధం లేదు, నాకు వీడే కావాలనేటువంటి ప్రజలతోని ఆ సంబంధం అనేది, ఆ బాండింగ్ అనేది మరి ఏర్పరచుకొని మనం ముందుకు వస్తున్నటువంటిది. మీరు ఆశ్చర్యపోతారు. మా కాన్స్టిట్యున్సీ మీరు సర్వే చెప్పండి, పార్టీలకు సంబంధమే లేదు. రెండోది, ₹1 ఖర్చు పెట్టే అవసరం లేదు. వాళ్లకు చరిత్రలో 50 సంవత్సరాలలో చూడనటువంటి కార్యక్రమాలన్నీ వాళ్ళ కళ్ళ ముంగట పెట్టినాం. డెవలప్మెంట్ అంటే ఎట్లుంటది, వెల్ఫేర్ అంటే ఎట్లుంటది, ఇష్యూస్ ని ఎట్లా మనం టేకప్ చేస్తాం, జరగకూడని సమస్యలకు పరిష్కారం ఎట్లిచ్చింది కూడా వాళ్ళ కళ్ళ ముంగటనే ఉన్నాయి. కాబట్టి చివరగా నేను కోరుకునేది ఒకటే, మనకు కార్యకర్తలు పార్టీకి శ్రీరామ లక్ష్య లాంటి వాళ్ళు, వాళ్ళకు పదవి ఉన్నా లేకపోయినా, డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా నిరంతరం నాయకుని మీద అభిమానంతో, పార్టీ మీద అభిమానంతో నిరంతరంగా మన వైపున నిలబడేది. అందుకే మేము ఏ ఎలక్షన్ అయినా కానీ, ఎలక్షన్ అయిన తర్వాత నెక్స్ట్ డే గానీ ఆ మరుసటి రోజు మా మీటింగ్ ఉంటుంది. ఆ నెక్స్ట్ డే లేకపోతే మరుసటి రోజు, అంటే కౌంటింగ్ చాలా టైం ఉంటుంది. ఆ రోజు మీటింగ్ లా ఇప్పుడు ఇంక పోలింగ్ అయిపోయింది, రాత్రి కాగానే రకరకాల వార్తలు, తెల్లారి కాగానే రకరకాల వార్తలు. బట్ నా మీటింగ్ పిలిచిన 2 మాటల కోసం పిలుస్తా అందరినీ.
ఓడినా గెలిచినా నాది బాధ్యత, ఎవరు టెన్షన్ పెట్టుకునేది లేదు అని చెప్పి పంపించేస్తాం. ఎందుకంటే రకరకాల ఇది మనకు తెలుసు కదా, రాజకీయాలల్లో ఓడిపోయినా మనకు పుసుకున లైన్ కడుతున్నాడు వచ్చి నేను బాగానే చేసినా వాడు పని చేయలే అంటాడు. ఇప్పుడు అవన్నీ ఓడిపోయాలి, మన కిస్మత్ లేకుంటే మనం ఓడిపోతాం తప్ప ఎవరి మీదనో అని అనవసరంగా అవన్నీ మన దగ్గర చేయం. కాబట్టి ఇప్పుడు కరెక్ట్ 12 బాగవుతుంది. మళ్ళీ ఒకసారి మీ అందరికీ చెప్తున్నా, మీ అందరికీ శుభాకాంక్షలు. నా కుటుంబంలో నా కొడుకు ఎంతలో నా తమ్ముడు ఎంతలో మీరంతా అనేది అన్నముంగడ చెప్పేది కాదు. ఇది కొన్ని వందల సార్లు చెప్పిందే, కొత్తగా చెప్పే స్టోరీ ఏమి లేదు. దేనికైనా నేను ఉన్నా అనేటువంటి విషయాన్ని మాత్రం మనం రెగ్యులర్ గా చేసేదే.